రిషి సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. రిషికి హాస్పిటల్ పెట్టడానికి అప్రూవల్ వచ్చిన దానికి కారణం వాళ్ళమ్మ జగతి మేడం, అలాగే తన పార్ట్నర్ వసుధార అని తెలుస్తుంది. అప్పుడే బయట నుంచి వాళ్ళమ్మ వాళ్ళ నాన్న లోపలికి వస్తూ ఉంటారు. రిషిని చూసి జగతి మేడం రిషితో మాట్లాడదామా అంటుంది. రిషి వాళ్ళ నాన్న వద్దు, ఇప్పుడే రిషి కోపంలో ఉన్నాడు అంటాడు. మనం తర్వాత మాట్లాడదాం, అర్థం చేసుకుంటాడు అని ముందుకు వెళుతూ ఉంటారు. రిషి సోఫాలో నుంచి లేచి, మేడం థ్యాంక్ యూ మేడం, నాకు తెలిసి చేసినా తెలియక చేసినా, నాకు చెప్పి చేసినా చెప్పకుండా చేసినా అంతా మంచే జరిగింది అని రిషి అంటాడు. మీరు మన కుటుంబ గౌరవాన్ని కాపాడారు, అలాగే మన కాలేజ్ ప్రతిష్టను కాపాడారు. చాలా కష్టతరం అనుకున్న మెడికల్ కాలేజ్ పర్మిషన్ని మీరు 10 రోజుల్లో తీసుకొచ్చి చాలా గ్రేట్ అనిపించారు. చాలా థ్యాంక్స్ మేడం, మీరు గెలిచి నన్ను గెలిపించారు అని అంటాడు రిషి. మమ్మల్ని అర్థం చేసుకున్నావు రిషి, అది చాలు మాకు అంటాడు.